నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. జీఎస్టీ ఏప్రిల్ 1 నుంచి కాకుండా జూలై 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వెల్లడించారు. 9వ జీఎస్టీ మండలి సమావేశంలో పన్ను చెల్లింపుదారుల ద్వంద్వ పర్యవేక్షణపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఏకాభిప్రాయం కుదిరింది. 1,50,00,000 టర్నోవర్ ఉండే వ్యాపారంలో 90% రాష్ట్రాలకు, 10% కేంద్రానికి పర్యవేక్షణ అధికారం ఉంటుంది. 1,50,00,000 దాటిన వ్యాపారులపై 50:50 నిష్పత్తిలో పర్యవేక్షణ కొనసాగుతుంది. ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ పన్ను అధికారం కేంద్ర ప్రభుత్వం వద్దే ఉంటుంది. ప్రాదేశిక జలాలపై రాష్ట్రాలే పన్ను విధించుకోవచ్చు. ఈ నేపథ్యంలో జీఎస్టీలో పలు అంశాలకు సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య కుదిరిన ఏకాభిప్రాయం స్పష్టతపై ప్రతిధ్వని చర్చను చేపట్టింది. ఈ చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు అద్దేపల్లి శ్రీధర్ గారు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, ఆర్థిక అంశాల విశ్లేషకులు; సింహాద్రి సూర్యనారాయణ గారు, ఆర్థిక అంశాల విశ్లేషకులు; వి నాగేంద్ర ప్రసాద్ గారు, ఆల్ ఇండియా ఫెడరేషన్ ఆఫ్ ట్యాక్స్ ప్రాక్టీషనర్స్ సదరన్ జోన్ చైర్మన్; నితిన్ పారేఖ్ గారు, తెలంగాణ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ ప్రతినిధి. శ్రీధర్ గారు, జీఎస్టీ మండలి తాజా సమావేశంలో పన్ను చెల్లింపుదారులపై ద్వంద్వ పర్యవేక్షణాధికారానికి సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఏకాభిప్రాయం కుదిరింది. మరి దీంతో జీఎస్టీకి సంబంధించి అన్ని అడ్డంకులు, అవరోధాలు తొలగినట్లుగా భావించవచ్చా? 90% తొలగిపోయిందండి. ప్రజలు అనుకున్నారు, లేదంటే ప్రజల్ని మభ్యపెట్టిన ఇతర అపోజిషన్ పార్టీస్ ఏమైనా డిమానిటైజేషన్ తీసుకుని వచ్చారు కాబట్టి పార్లమెంట్లో గొడవైంది, ఇతరుల గొడవైంది కాబట్టి ఈ జీఎస్టీ బిల్ కూడా ఇంప్లిమెంట్ చేయలేరు ఈ భారతదేశంలో ఈ బీజేపీ ప్రభుత్వం అనుకున్నారు. అలా కాకుండా అన్ని రాష్ట్రాలు సీఎంలు కానీ, లేదంటే ఫైనాన్స్ మినిస్టర్ కానీ, సెక్రటరీస్తో డిస్కస్ చేసి వారికి ఉన్న ఏంటి ఇబ్బందులన్నీ కనుక్కుని మేజర్గా వారికి ఉన్న ఇబ్బంది ఏంటంటే జాయింట్ కంట్రోల్ కానీ, రేషియో ఆఫ్ పర్సెంటేజ్ ఆఫ్ కంట్రోల్, డ్యూయల్ కంట్రోల్ కానీ, క్రాస్ కంట్రోల్ కానీ, ఆ ఇష్యూస్ అన్నీ కూడా డే లాంగ్ అంటే 9వ సెషన్ అంటే 1-2 సెషన్లో డిస్కస్ అయినాయి కదా. ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ప్రతిదీ కూడా డిస్కషన్ ద్వారా సొల్యూషన్ తీసుకుని వచ్చని గట్టిగా నమ్మిన బీజేపీ అన్ని రాష్ట్రాలతో కూడా వాళ్ళు ఒప్పుకున్న విధంగానే మేజర్గా దీంట్లో ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఎక్కువ శాతం బెనిఫిట్ ఎందుకు ఉంటుంది అంటే ఈ పోర్ట్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి, సీషోర్ ఎక్కువ ఉన్నది కాబట్టి 12 నాటికల్ మైల్స్ ఏదైతే సీషోర్లో ఉన్న కమర్షియల్ యాక్టివిటీస్ కానీ, ఎకనామిక్ యాక్టివిటీస్ కానీ, ఓఎన్జీసీ యాక్టివిటీస్ వీటికన్నిటికీ హక్కులు ఆ రాష్ట్రానికి వస్తుంది. అదేవిధంగా ఏ రాష్ట్రానికి ఏదైతే సీషోర్లు ఉండే, ఏదైతే నాటికల్ మైల్స్ సముద్రం ఉంటుందో ఆ సముద్ర జలాల మీద ఇంతవరకు భారతదేశ ప్రభుత్వానికే ఉండేది, సెంట్రల్ గవర్నమెంట్కే ఉండే హక్కులు రాష్ట్రానికి వదిలిపెట్టారు. అది శుభసూచకం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మంచి పరిణామం. అదే కాకుండా ఆల్రెడీ 4 స్లాబ్స్ అనేది డిసైడ్ అయిపోయింది, పర్సంటేజ్లు, రేట్లు అన్నీ కూడా డిసైడ్ అయిపోయింది, అందరూ ఒప్పుకున్నారు. సో ఆ విధంగా ఆ ఇబ్బంది ఏమీ లేదు. ఏదైతే రోజువారీ వాడుకునే వస్తువుల మీద ట్యాక్స్లు ఇంచుమించుగా ఉండవు అన్నది కూడా అర్థమైంది. సో దానివల్ల అంటే సామాన్యులకి జీఎస్టీ ఇంప్లిమెంటేషన్ వల్ల కొత్తగా ట్యాక్స్ కానీ ఏదైనా ఎక్కువ భారం పడదన్నదే చెప్పు ప్రజలందరికీ తెలుసు. వీలైనంత వరకు సామాన్యులకి రేట్లు తగ్గుతాయనేది గట్టిగా నమ్ముతున్నాం, అదేవిధంగా జరగబోతున్నది. ఈ రాష్ట్రాలన్నీ కూడా వాళ్ళ ఏదైతే జాయింట్ కంట్రోల్ అన్నదో 1,50,00,000 వరకు అది 90% స్టేట్ గవర్నమెంట్స్ కంట్రోల్లోనే ఉంటుంది. ఒక 10% సెంట్రల్ గవర్నమెంట్ మెషినరీ, ఏదైతే ప్రతి రాష్ట్రంలో సెంట్రల్ గవర్నమెంట్ జీఎస్టీ మెషినరీ క్రియేట్ చేస్తారో, సెంట్రల్ స్టేట్ మెషినరీ, ఆ 10% వాళ్ళు కంట్రోల్ చేస్తారు. 1,50,00,000 దాటిన టర్న్ ఓవర్ ఉన్నదో అది సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ 50-50 కింద రేషియో కింద కంట్రోల్ చేస్తారు. ఇది ఒప్పుకున్న రాష్ట్రాలన్నీ కూడా, సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఒప్పుకున్నది. సో ఈ విధంగా ఏంటంటే రేట్లు ఫిక్స్ అయిపోయినాయి. ఇప్పుడు ఈ టెక్నికల్ కమిటీ February 18th మీటింగ్ పెట్టబోతున్నారు. ఆ February 18th పార్లమెంట్లో పెట్టబోయే బిల్స్ అని రెడీ చేసిన తర్వాత ఏ ఐటమ్స్, ఏ ప్రోడక్ట్స్, దాంట్లో ఏ రేట్లు వస్తాయన్నది తర్వాత ప్రజలకు తెలుస్తుంది. సూర్యనారాయణ గారు, 1,50,00,000 లోపు టర్నోవర్ ఉండే వ్యాపారంలో 90% మేర రాష్ట్రాలకు పర్యవేక్షణ అధికారం ఉంటుంది. 1,50,00,000 దాటినట్లయితే 50:50 నిష్పత్తిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ఈ పర్యవేక్షణ అధికారం దఖలు పడుతుంది. మరి మొత్తం మీద చూసినట్లయితే ఈ జీఎస్టీ అమలు విషయంలో రాష్ట్రాల ప్రతిపాదనలకు ఏ మేరకు ప్రాధాన్యం దక్కిందంటారు? జీఎస్టీ ఫస్ట్ ఇంప్లిమెంటేషన్ ఎప్పుడైతే ప్రపోజల్ వచ్చిందో అప్పుడు అనుకున్నది ఏంటంటే కేంద్ర ప్రభుత్వానికి ఎక్కువ నియంత్రణ అధికారం ఉంటుందని చెప్పి. సో రాష్ట్ర ప్రభుత్వాలు వాటికి ఉన్నటువంటి అసెస్మెంట్ మెషినరీ ఏదైతే ఉందో ఆ అసెసింగ్ మెషినరీ ఐడియల్గా ఉండకూడదు, వాళ్ళకి వర్క్ ఉండాలి, వాళ్ళకి సైడ్ నుంచి వాళ్ళ యొక్క అబ్జెక్షన్ అది, ప్లస్ కంట్రోల్ ఎవరికి ఉండాలని దాని మీద చర్చ జరిగింది. సో 8-9 మీటింగ్లు జీఎస్టీ మండలి చేసిన తర్వాత ఫైనల్గా వాళ్ళు అనుకున్నది ఏంటంటే 90% కంట్రోలు రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తాయి, 10% కూడా ఉండదు. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఒక విషయం తలెత్తేటంటే ఏ 10% ఎవరు చేస్తారన్నది ఒకటి వస్తుంది. నెక్స్ట్ అది కంటిన్యూస్ పీరియడ్, అంటే ఒకే ఎస్ఎస్సి, అంటే ఒకటైతే క్లారిటీ ఇచ్చారు, ఇది
ఒక ఎస్ఎస్సి మీద ఇద్దరు నియంత్రణ చేయరు అన్నది అయితే క్లారిటీ ఇచ్చారు. సో దాంతోపాటు ఆ ఎస్ఎస్సి ఎన్ని సంవత్సరాలు ఇతని ఏ ఏ పర్యవేక్షణలో ఉంటారో అన్నది కూడా క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఇందులో ఏంటంటే ట్యాక్సేషన్ మ్యాటర్స్లో జనరల్గా లిటిగేషన్స్ ఉంటాయి. ఆ లిటిగేషన్ ఉన్నప్పుడు నెక్స్ట్ ఒకవేళ ఇన్ కేసు రొటేషన్ పెడితే కనుక ఆ రొటేషన్ ఏ విధంగా ఇది చేస్తారు వీటి మీద కూడా క్లారిటీ రావాల్సి ఉంది. నెక్స్ట్ ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఈ స్టేట్ గవర్నమెంట్ 50-50 అంటే 1.5 crores టర్న్ ఓవర్ దాటినటువంటి వాటికి ఏదైతే ఉందో 50-50గా వాళ్ళు పంచుకుంటామని చెప్పారు. సో అక్కడ కూడా సంస్థలు పంచుకోవడం జరుగుతుంది. దానికి కూడా సేమ్ ఇట్లాంటి ప్రాబ్లమ్సే వస్తాయి. ఇది పోతే ఈ 90% అధికారం రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర ఉన్నా కానీ ఇంటెలిజెన్స్ బేస్డ్ కంట్రోల్ అన్నది ఏదైతే ఉందో అది సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర కూడా ఉంది. సో సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర కూడా ఉంది కాబట్టి ఇండైరెక్ట్గా సెంట్రల్ గవర్నమెంట్ తన కంట్రోల్ ఉన్నట్టే లెక్క యాక్చువల్గా. సో వాళ్ళు ఏ టైంలో ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు ఈ పారిశ్రామికవేత్తలు కానీ లేకపోతే ఈ సంస్థలు ఏవైతే ఉన్నాయో అవైనా ఒకరికొకరు పాల్పడినట్టు వాళ్ళకి కేంద్ర సంస్థలకు సమాచారం ఉన్నా కానీ వాళ్ళు వెరిఫై చేసి తగిన చర్యలు తీసుకోవడానికి అక్కడ ఆస్కారం ఉంది. సో ఇది అంతా ఏంటంటే ఇంకా మనకి ముసాయిదా బిల్లు తయారయ్యి డ్రాఫ్ట్ బిల్లు వచ్చిన తర్వాత అంటే ఇంకా 18వ తారీఖు ఏదైతే ఫిబ్రవరి 18 మీటింగ్ జరుగుతుందో ఆ మీటింగ్లో స్లాబుల గురించి ప్లస్ ఏ వస్తువుల్ని ఏ స్లాబ్కి తీసుకురావాలి దాని మీద కాన్సెన్సస్ వచ్చినాక నెక్స్ట్ 3 బిల్లులు ఏవైతే ఉన్నాయో ఐజీఎస్టీ కానీ సిజిఎస్టీ కానీ ఎస్జిఎస్టీ కానీ ఈ 3 బిల్లుల మీద ముసాయిదా బిల్లులు తయారై ఆ ముసాయిదా బిల్లులు వచ్చిన తర్వాత ఫైనల్గా మనకి వాళ్ళు ఏం చేయబోతున్నారు అన్నది ఆ రూల్స్ అనేది ఫైనల్గా తెలుస్తాయి. అప్పటి వరకు కొన్ని ఇంకా అంబిగ్యూస్ ఐటమ్స్ ఉన్నాయి అక్కడ. నాగేంద్ర ప్రసాద్ గారు, ఇంటిగ్రేటెడ్ జిఎస్టీపై అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది, అలాగే ప్రాదేశిక జలాలపై అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ అయింది. మరి ఈ పరిస్థితుల్లో ఈ అధికారాలకు సంబంధించి ఎలాంటి స్పష్టత ఉంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఈ జిఎస్టీ అధికారాల విషయంలో వివాదాలు రాకుండా ఉంటాయి? ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్ మీద ఐజిఎస్టీ మీద కేంద్రానికే ఉంటుంది అన్నది కరెక్ట్ కాదు సార్. ఎందుకంటే ఫైనాన్స్ మినిస్టర్ గారు చెప్పినట్టు క్రాస్ ఎంపవర్మెంట్ అంటే రాష్ట్ర ప్రభుత్వాలు అండ్ కేంద్ర ప్రభుత్వం ఐజిఎస్టీలో కూడా వీళ్ళిద్దరికీ కూడా షేరింగ్ ఉంటుంది అని నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్లో 16వ తారీఖు నాడు ఫైనాన్స్ మినిస్టర్ గారు ఇచ్చారు. అధికారాలు ఇచ్చే ఇష్యూ ఏంటంటే యాక్చువల్గా ఈ అసెస్మెంట్ పవర్స్ సార్. ఎందుకంటే ఆల్ ఓవర్ ఇండియా మొత్తానికి 10 మిలియన్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఎస్ఎస్సీస్ ఉన్నారు మొత్తం కంట్రీలో. అంటే వ్యాట్, సర్వీస్ ట్యాక్స్, సెంట్రల్ ఎక్సైజు, ఈ లగ్జరీ ట్యాక్స్, ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ వీళ్ళందరికీ సంబంధించింది ఆల్మోస్ట్ 6.6 మిలియన్ ట్రేడర్స్ వీళ్ళందరూ స్టేట్ గవర్నమెంట్ పరిధిలో ఉన్నారు. అయితే అట్లాంటప్పుడు ఈ క్రాస్ ఎంపవర్మెంట్ ఈ ఇష్యూలలో వీళ్ళందరూ ఈ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ వర్రీ కావాల్సిన అవసరం ఏమీ లేదు సార్ నాకు తెలిసినంతవరకు. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం ఎలా అసెస్మెంట్లు చేస్తున్నారో కేంద్ర ప్రభుత్వ అధికారులు, అలాగే రాష్ట్ర ప్రభుత్వ అధికారులు వాళ్ళు ఎలా అసెస్మెంట్ చేస్తున్నారో ఈ వచ్చే జిఎస్టీలో కూడా వాళ్ళకి ఎక్కడ ఇబ్బందులు ఉండవు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం మొన్నటి మీటింగ్లో ఒక కాన్సెన్సస్కి వచ్చింది. ఆల్మోస్ట్ పవర్స్ ఎలా ఉండాలని కాన్సెన్సస్కి వచ్చినప్పుడు అది సర్దుబాటు ప్రయత్నాలను మ్యాక్సిమం ఒప్పుకున్నారు. ఎస్జిఎస్టీ సిజిఎస్టీలో ఎలాంటి సవరణలు చేయాలంటారు? ఎస్జిఎస్టీ సిజిఎస్టీలలో ఓకే, అది ప్రస్తుతం ఇప్పుడు మనకు ఎస్జిఎస్టీ అని చెప్పినప్పుడు వ్యాట్ ప్రస్తుతం వ్యాట్ కిందకి వస్తుంది. సిజిఎస్టీ అంటే సెంట్రల్ సిఎస్టీ అని చెప్పని వస్తుంది. ఈ ఐజిఎస్టీ ఇంటర్స్టేట్ మూవ్మెంట్ ఆఫ్ గూడ్స్కి సంబంధించింది ఐజిఎస్టీ. అందులో కూడా మాకు అధికారాలు ఉండాలి అని చెప్పని రాష్ట్ర ప్రభుత్వాలు అడుగుతున్నాయి. దాంట్లో ఇప్పుడు మన ఫైనాన్స్ మినిస్టర్ గారు చెప్పినట్టు అగ్రిమెంట్ వాజ్ రీచ్డ్ ఆన్ ది ఐజిఎస్టీ ఆల్సో ఫర్ క్రాస్ ఎంపవర్మెంట్, అది క్లియర్గా చెప్పారు. కాబట్టి ఆ సందర్భంగా అందులో వర్రీ కావాల్సినంత అవసరం లేదు. కలెక్షన్ లెవీ సెంట్రల్ గవర్నమెంటే చేస్తుంది, కానీ కంట్రోల్ మటుకు సెంట్రల్ గవర్నమెంట్గా ఉండదు. మీరు అనుకునే విధంగా స్టేట్ గవర్నమెంట్స్ కూడా క్రాస్ ఎంపవర్మెంట్ వాళ్ళకి కంట్రోల్ ఉంటుంది. ఆ డేటా షేరింగ్ కావాలని అడుగుతున్నారు. రాష్ట్రాలకి కొన్ని రాష్ట్రాలకి ఏంటి నమ్మకం లేదంటే సెంట్రల్ గవర్నమెంట్ మీద, వీళ్ళు ట్యాక్స్ ఇంతే వచ్చిందని చెప్తారు, నిజంగా అంత వచ్చిందో రాదో, ఎక్కువ వచ్చి ఉండదు, మాకు తక్కువ ఇస్తున్నారని భయం ఉంటుంది. అది లేకుండా యూ కెన్ ఇట్స్ ఓపెన్, డేటాబేస్ ఈజ్ ఓపెన్. నితిన్ పరేఖ్ గారు, జిఎస్టీకి సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఎన్నో అంశాల్లో ఏకాభిప్రాయం కుదిరింది. మరి కొత్త పన్ను రేట్లలో ఈ 4 స్లాబ్లకు సంబంధించి ఏ వస్తువులు ఏ స్లాబ్ కిందకి రావాలనే అంశానికి సంబంధించి ఎలాంటి స్పష్టత రావాలి, ఎలాంటి కసరత్తు జరగాలి? వస్తు వర్గీకరణ అనేది ట్యాక్సేషన్లో చాలా ముఖ్యమైన ఘట్టం. ఇది ఇప్పటిదాకా జరిగిన చర్చలన్నీ కూడాను అధికారాల బదలాయింపుల గురించి కానివ్వండి, పన్ను సంస్కరణల గురించి కానీ జరగడం జరిగింది. ఇకపోతే వస్తు వర్గీకరణకు వచ్చేసరికి ఏముందంటే, ఇవాళ మనం ఇప్పుడున్న మన చట్టాల ప్రకారం చూస్తే
సుమారు 60% కోర్టు లిటిగేషన్ అంతా వస్తు వర్గీకరణ మీదే ఉంటా ఉంది. అధికారులేమో దీనికి 15% పన్ను వేస్తూ ఉంటారు ఒక వస్తువుకి, వ్యాపారస్తులు అలా కాదు ఇది 5 అని చెప్పి అంటాం, ఇవన్నీ కోర్టుకి వెళ్ళటం, చాలా దీనివల్ల అనిశ్చితి ఏర్పడి వ్యాపారాలు అతలాకుతలం అవుతూ ఉన్నాయి. ఇకపోతే ఇక ముందు చేయబోయే దాంట్లో హెచ్ఎస్ఎన్ కోడ్స్ని మన అంతర్జాతీయ స్థాయిలో ఏదైతే హెచ్ఎస్ఎన్ కోడ్ ఉందో దాన్ని మనం పూర్తిగా ఉపయోగించాలని చెప్పి ఒక నిర్ణయం చేయడం జరిగింది. ఇది ఒక విధంగా శుభపరిమాణం. అయితే ఇవాళ మన భారతదేశంలో చూసినట్లయితే ఈ వస్తు వర్గీకరణలో చాలా రకాలు వస్తువులు ఉన్నాయి. ప్రతి దానికి ఎంతో కొంత వాల్యుయేషన్ కానివ్వండి, లేదా కొద్దిగా నామెన్క్లేచర్లో కానీ పేరులో వాటి చేంజెస్ ఉండడం కానీ జరుగుతూ ఉంది. వీటినన్నింటినీ హెచ్ఎస్ఎన్ కోడ్ సమాధానపరచలేదు. ఇది ఒక ఘట్టం. రెండవది వచ్చేసరికి ఇప్పటిదాకా జరిగిన జిఎస్టీ సంబంధిత అన్ని రకాల చర్చల్లో అధికారులు రాజకీయవేత్తలే పాలు పంచుకున్నారు తప్పితే ఏ విధమైన వ్యాపార సంఘాలను కానివ్వండి, ఇంకెవరు వినియోగదారు సంఘాలు కానీ వాళ్ళని పిలిచి మాట్లాడటం కానీ ఒక పద్ధతి ప్రకారం జరగల. ఇక వస్తు వర్గీకరణకు వచ్చేసరికి నా ఉద్దేశంలో వ్యాపారస్తుల కంటే ముఖ్యంగా వినియోగదారుల సంఘాలతో చర్చలు జరపాల్సిన అవసరం ఉంది. కొన్ని రకాల వస్తువులకి వినియోగదారులు తక్కువ రేటు ఉంటే బాగుంటుందని ఫీల్ అవుతారు. ఇప్పుడు వ్యాపారస్తుల్లో కూడా కొంత వర్గం ఈ వేరే విధంగా అంటే చట్టానికి వ్యతిరేకంగా వ్యాపారాలు చేయడానికి కారణం అంటే వినియోగదారుల నుంచి ఆ విధమైన హయ్యర్ రేట్ ఆఫ్ ట్యాక్స్ చెల్లించడానికి విముఖత ఉండటం వలన. సో ఇప్పుడు వినియోగదారులు దైనందికంగా ఉపయోగించే వస్తువులన్నిటికీ ఒక రీజనబుల్ రేట్ ఆఫ్ ట్యాక్స్ని ఫిక్స్ చేసుకుంటే బాగుంటుంది. వ్యాపారస్తులు ఎటు వచ్చేసి వీళ్ళు మధ్యవర్తులే, వినియోగదారు నుంచి పన్ను వసూలు చేసి ప్రభుత్వానికి చెల్లాల్సిన బాధ్యత ఉన్నవారు, చెల్లించాల్సింది వినియోగదారుడు. కాబట్టి వస్తు వర్గీకరణ విషయంలో ముఖ్యంగా వినియోగదారుల సంఘాలను సంపాదించడమే న్యాయం, సబబు కూడాను. అది ఆ విధంగా జరగడానికి ఇప్పటిదాకా ఏ విధమైన ఆలోచన కూడా కనీసం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం చేయబడటం చాలా దురదృష్టకరం. ఇది శ్రీధర్ గారు, జిఎస్టీ రాకతో దేశ ఆర్థిక వ్యవస్థలో ఎలాంటి స్పష్టమైన మార్పులు వస్తాయి? ముఖ్యంగా ఏ విధంగా సుస్థిరాభివృద్ధి సాకారం అవుతుంది? ఉట్టి జిఎస్టీతోనే రాదు అని గట్టిగా నమ్ముతున్నాం. అందుకనే డబుల్ ట్యాక్స్ అవాయిడెన్స్ అగ్రిమెంట్ ఏదైతే ఇతర దేశాలతో ఇదివరకు ఇన్కమ్ ట్యాక్స్ కట్టకుండా లేదంటే ఏ ట్యాక్స్లు కట్టకుండా నల్లధనాన్ని భారతదేశం తీసుకుని దానికోసం అని చెప్పి డబుల్ ట్యాక్స్ అవాయిడెన్స్ అగ్రిమెంట్స్ భారతదేశ ప్రభుత్వం సైన్ చేస్తుంది. దానివల్ల మారిషస్ కానీ ఇతర దేశాల నుంచి ఏదైనా డబ్బు వస్తే ట్యాక్స్ కట్టే వస్తుంది అనమాట. 20% అని ఫిక్స్ చేశారు. సింగపూర్తో సైన్ చేశారు, కిర్గిజిస్తాన్తో సైన్ చేశారు, మిగతా కంట్రీస్. దెన్ డిమానిటైజేషన్ అనేది అదొక మెజర్. ఇప్పుడు ఈ జిఎస్టీ ఇంప్లిమెంటేషన్ వల్ల ఏదైతే నెంబర్ 2 అకౌంట్ కానీ నల్లధనం కానీ లేదా అన్అకౌంటెడ్ క్యాష్ కానీ అన్అకౌంటెడ్ బిల్స్ కానీ ట్రాన్సాక్షన్స్ ఏవైనా ఎక్కువ శాతం కంట్రోల్ అయిపోతాయి. అంటే ఇప్పుడు ఏంటంటే పలు రాష్ట్రాల్లో కొన్ని రాష్ట్రాలు ఫేమస్ మాట, అక్కడ యాక్చువల్ బిల్లింగ్కి ఎక్కువ శాతం 90% ఆర్ 80% ఆర్ 50% అబోవ్ రెండో అకౌంట్లోనే బిజినెస్ చేస్తారని చెప్పి గట్టి నమ్మకం అన్నమాట. అలాంటివి ఇంకా చేయలేరు ఇప్పుడు. అంటే చేయలేరు అని మీరు ఎలా గట్టిగా చెప్తున్నారంటే ఒక రా మెటీరియల్ దగ్గర నుంచి ఫినిష్డ్ ప్రోడక్ట్ వరకు ఒక సిస్టమ్ అన్నది లింక్ అవుతుంది కాబట్టి ఆ లింకింగ్లో ఎక్కడ గ్యాప్ వస్తే వాళ్ళ మీద ఎంక్వైరీ జరుగుతుంది. ఎంక్వైరీలో వారు సమాధానం చెప్పారని వాళ్ళ మీద ట్యాక్స్ ఏ ఉండదు. సో ఇదివరకు ఏంటంటే అలాంటి సిస్టమ్ ఎవరికి తెలియదు మాట. భారతదేశ ప్రభుత్వం, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్స్ ఏంటంటే స్లాబ్స్ ఫిక్స్ చేసేసారు. దెన్ ఏ విధంగా కంట్రోల్ చేయాలో ఫిక్స్ అయిపోయింది, ఏ విధంగా ఎవరి షేర్ కంట్రోల్ అన్నది కూడా ఫిక్స్ అయిపోయింది. ఇప్పుడు ఏ ప్రోడక్ట్ ఏ రేట్కి అన్నది ఇప్పుడు డెఫినెట్గా బిజినెస్ కానీ ఎంటర్ప్రినర్స్ కానీ ఎవరైతే మార్కెట్లో ఉన్న వాళ్ళతో డిస్కస్ చేసి ఏ ప్రోడక్ట్ ఎలాగెళ్ళాలన్నది. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. కొబ్బరి నూనె ఉన్నదండి. కొబ్బరి నూనె తలకు రాసుకోవచ్చు, మొహానికి రాసుకోవచ్చు, లేదంటే కుకింగ్ ఆయిల్ వాడుకోవచ్చు, లేదంటే పూజకు వాడుకోవచ్చు. ఇలా 4 రకాలు ఉన్నాయి. 4 రకాలకి 4 రేట్లు ఉంటాయి ఇదివరకున. దెన్ అదే కాకుండా ప్యాకింగ్ మెటీరియల్ బట్టి కూడా ఉంటుంది. ఆ ప్యాకింగ్ మెటీరియల్ మీద ఇది హెయిర్ ఆయిల్ అని రాస్తే ఒక రేటు, ఉట్టి కోకోనట్ ఆయిల్ రాస్తే ఒక రేటు ఉన్నది. ఇప్పుడు ఈ విధంగా ఉన్నదన్నమాట. దాని మీద డిస్కషన్స్ అయినాయి, దాని మీద కోర్టు ఆర్డర్స్ వచ్చినాయి. ఇవంతా బ్యాక్గ్రౌండ్ తీసుకుని ప్రతిదీ కూడా కన్సల్ట్ చేసి ఇప్పుడు ఏదైతే మార్పులు తీసుకుని వస్తుందో ప్రజలకు ఇబ్బంది లేకుండా, వినియోగదారులకు ఇబ్బంది లేకుండా, అదేవిధంగా ట్యాక్స్ వీలైనంత వరకు ప్రభుత్వానికి వచ్చే విధంగా మార్పులు తీసుకుని వస్తాం. ప్రజలు కానీ, వినియోగదారులు కానీ, మ్యానుఫ్యాక్చరర్స్ కానీ, ట్రేడర్స్ కానీ కొంత క్లారిటీ వస్తుంది. ఏదైతే నల్లధనం కానీ, బ్లాక్ మార్కెట్, ప్యారలల్ మార్కెట్ అని అదంతా కూడా కంట్రోల్ అవుతుంది. ప్రజలకి అంటే భారతదేశం అంతా ఒక బిగ్ మార్కెట్ కింద ఇతర దేశాలకు కనబడుతుంది. ఇతర దేశాలు ఇండియాలో ఏదైనా బిజినెస్ చేయాలన్నా, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ పెట్టాలన్నా, ట్రేడింగ్ చేయాలన్నా కూడా వాళ్ళకి కూడా వెసులుబాటు ఉంటుంది.
ఇన్నాళ్ళు ఏంటంటే ఒక రాష్ట్రంలో ఒక ట్యాక్స్ రేట్ ఉంటుంది, ఇంకో రాష్ట్రంలో ఒక ట్యాక్స్ రేట్ ఉంటుంది, ఒక సీఎం గారిని కలిస్తే ఒక ట్యాక్స్ రేట్ ఉండేది. ఇప్పుడు ఆ విధంగా ఉండదు. యూనిఫామ్గా భారతదేశం అంతా ఒక ఇంచుమించుగా యూనిఫామ్గా రేట్లు ఉంటాయి. సున్నాని గారు, వస్తువులపై బహుళ రేట్ల విధానాన్ని ప్రకటించారు, కానీ సేవలకు ఎలాంటి రేట్లు వర్తిస్తాయో ఆ విషయంలో ఇంకా స్పష్టత లేదు. మరి ఈ స్లాబుల విధానంలో సేవల విషయంలో ఎలాంటి పన్ను రేట్లు విధించే అవకాశం ఉంది? ఈ రేట్ల పరిధి ఏ విధంగా ఉండాలంటారు? ఇంతకు ముందు ఉన్నట్టు కొన్ని వాటి మీద 5% ఉంది, కొన్నిటి మీద 15% ఉంది. అయితే ఇప్పుడు వస్తున్న సమాచారం ప్రకారం ఏంటంటే దాని లోయెస్ట్ స్లాబ్కి 18%కి వాళ్ళు తీసుకురావడానికి ఎక్సర్సైజ్ చేస్తున్నారు అన్నది ఒకటి ఉంది. అది కనుక నిజంగా చేస్తే చాలా సేవలు యాక్చువల్ కాస్ట్లీ అవుతాయి. అట్లాగే గవర్నమెంట్కి కూడా రెవెన్యూ ఎక్కువ వస్తుంది. బహుశా ఆ దృక్పథంతో వాళ్ళు ఆలోచన చేసి ఉండొచ్చు. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఆయన చెప్పారు ఇందాక ఏంటి కన్సల్టేషన్ ప్రాసెస్. సో కన్సల్టేషన్ ప్రాసెస్ ఈ సేవల విషయంలో కూడా జరగాల్సి ఉంటుంది, ఆవశ్యకత ఉంది అప్పుడు. ఎందుకంటే ఇప్పుడు సడన్గా మీరు 5% 18% తీసుకొచ్చారనుకోండి, అక్కడ ఆల్మోస్ట్ వ్యతిరేకత వ్యక్తం అవుద్ది. సో ఆ వ్యతిరేకత లేకుండా అంటే కొలాబరేటివ్ ఎఫెక్ట్. మీరు ఎప్పుడైతే ఒక న్యూ సిస్టమ్ని, ఒక న్యూ పాలసీని, మేజర్ రిఫార్మ్ని మనం తీసుకొస్తున్నామో ఆ రిఫార్మ్ పరంగా వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలా. అట్లాగే దెర్ షుడ్ బి ఏ కొలాబరేటివ్ ఎఫర్ట్. అది ఒక స్టెప్. రెండోది ఏంటంటే రివ్యూ మెకానిజం ఉండాలి. ఎందుకంటే ఇంప్లిమెంటేషన్స్ చేసినప్పుడు ఎప్పుడు కూడా ఇనీషియల్గా ఇంపాక్ట్ స్టడీ ఎంత అవసరమో ఇంపాక్ట్ తర్వాత రియాక్షన్స్ ఉంటాయి. ఎందుకంటే ఎవరైతే స్టేక్ హోల్డర్స్ ఉంటారో ఆ స్టేక్ హోల్డర్స్ దగ్గర నుంచి రెసిస్టెన్స్ ఉంటుంది, రియాక్షన్ ఉంటుంది, రెస్పాన్స్ ఉంటుంది. ఈ మూడింటిని స్టడీ చేసి రివ్యూ చేసి ఇమీడియట్ యాక్షన్ గవర్నమెంట్ సైడ్ నుంచి ప్రొయాక్టివ్గా ఏ విధమైనటువంటి స్టెప్స్ తీసుకోవాలన్నది అది తీసుకుంటే కనుక జిఎస్టీ తప్పనిసరిగా సక్సెస్ అవుద్ది. ఇప్పుడు ఆర్థిక వ్యవస్థలో పారదర్శకతకి ఇది ఒక మేజర్ స్టెప్. అది ఎట్లా అంటే అంతకుముందు ఏదైతే అన్రికార్డెడ్ జీడిపి ఉందో మన జీడిపి అంతా కూడా రికార్డెడ్ జీడిపి కాదు ఇది. ఎందుకంటే డిస్క్లోజ్ కాని జీడిపి కూడా చాలా ఉంది. సో అందుకని ఆ జీడిపి కూడా మేజర్ పోర్షన్ అన్డిస్క్లోజ్డ్ జీడిపి ఏదైతే ఉందో అది కూడా రికార్డ్ అవుద్ది. అది కూడా రికార్డ్ అవ్వడం వల్ల ఏంటంటే ప్రపంచ దేశాల దృష్టిలో ఒక భారతదేశం ఇంకా కొంచెం పెద్ద ఆర్థిక వ్యవస్థ కింద రూపొందేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళ యొక్క అంచనాలు అవుతున్నాయి. అంటే అంతకుముందు వీళ్ళు $1 బిలియన్ కింద వాళ్ళు ప్రెడిక్ట్ చేస్తూ ఉంటే ఆర్థిక వ్యవస్థలో రికార్డ్ అయిన ట్రాన్సాక్షన్స్ పెరుగుతాయి కాబట్టి ట్రాన్స్పరెన్సీ పెరుగుతుంది కాబట్టి దీని ఒక మేజర్ మార్కెట్ దీని కింద క్రియేట్ అవుతుంది. కాబట్టి ప్రపంచ దేశాల్లో భారతదేశంతో వాణిజ్యం చేయడానికి వాళ్ళు పోటీ పడతారు. అట్లాగే ఇక్కడ మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ ఇక్కడికి వచ్చి ఇక్కడే వాళ్ళ సంస్థను స్థాపించి వాళ్ళు మార్కెట్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ అట్రాక్ట్ అంటే వాళ్ళని మనం అట్రాక్ట్ చేయడానికి అర్థవ్యవస్థ ఈ ట్రాన్స్పరెన్సీ ఏదైతే ఉందో అది ఉపయోగపడుతుంది. దాన్ని ఉపయోగించుకుంటే ఖచ్చితంగా దీర్ఘకాలికంగా ప్రయోజనాలు ఉంటాయి, ప్రభుత్వానికి ఉంటాయి, అట్లాగే వినియోగదారులకి ఉంటాయి, వాళ్ళ వ్యాపారవేత్తలకు కూడా ఉంటుంది. ఎందుకంటే ట్యాక్స్ రేట్స్ కూడా భవిష్యత్తులో తగ్గొచ్చు. నాగేంద్ర ప్రసాద్ గారు, ఆహార ధాన్యాలతో పాటు వినియోగదారుల సూచీలో ఉండే 50% వస్తువులపై ఎలాంటి పన్ను లేదు. ఈ పరిస్థితుల్లో ఈ కొత్త పన్ను రేట్లతో ద్రవ్యోల్బణాన్ని ఏ మేరకు కట్టడి చేయవచ్చు? ప్రస్తుతం మోడల్ జిఎస్టీలలో ఇప్పుడు ఏ వస్తువు ఏ రేట్ పరిధిలోకి వస్తుందంటే ఇంతవరకు స్పష్టత రాలేదు సార్. అయితే విషయం ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం 5%, 12%, 18%, 24% అని 4 స్లాబ్స్ ఇప్పుడు ఫిక్స్ చేశారు. అది క్లియర్ అయిపోయింది. ఏ రేటు కింద ఏ వస్తువులు వస్తాయి అనేది స్పష్టత రాలేదు. కాబట్టి కెల్కర్ కమిటీ చెప్పినట్టు తక్కువ రేటు ఉంటే ఎక్కువ ఆదాయం వస్తుందనేది నానుడి అందరికీ తెలిసింది. ఇంతకుముందు ఇన్కమ్ ట్యాక్స్లో కూడా కెల్కర్ కమిటీ వాళ్ళు చెప్పింది ఏంటంటే లెస్ రేట్ మోర్ ఎస్ఎస్సీస్ అండ్ మోర్ రెవెన్యూ. ఆ పద్ధతిలో ఇప్పుడు 5% ఉన్న పరిధిలో కనుక ఎక్కువ శాతం ఏదైతే మీరు ఆహార ధాన్యాలు వినియోగదారుల ఎగ్జంప్షన్లో ఇప్పుడు కూడా అదే పద్ధతిలో మనకు తెలుస్తున్న సమాచారం ఏంటంటే ఆహార ధాన్యాల మీద జిఎస్టీ ఉండదు అనేది ఒక సమాచారం అయితే వచ్చింది. అది అఫీషియల్గా మనకు ధృవీకరించలేదు ఇంకా. అయితే ఈ 5% పరిధిలోకి ఎక్కువ వినియోగదారులు వాడే వస్తువులు కనుక తీసుకొని వస్తే అప్పుడు పన్ను చెల్లింపు పరిధి ఎక్కువ పెరుగుతుంది సార్, కంపల్సరీ పెరుగుతుంది. ఇప్పుడు 12% వరకు కూడా కొన్ని ఎసెన్షియల్ గూడ్స్ కూడా 12% వరకు పెట్టుకోవచ్చు. ప్రస్తుతం వ్యాట్ యాక్ట్లో ఎక్కువ వినియోగదారుల వస్తువులు ఈ మ్యానుఫ్యాక్చరింగ్ రా మెటీరియల్స్ అన్నీ 5% పరిధిలో ఉన్నాయి. అదే హై ఎండ్ వాల్యూస్ కాస్మెటిక్స్, కార్స్, ఎలక్ట్రికల్ గూడ్స్ అన్నీ ఇప్పుడు 14.5%లో ఉన్నాయి. అది దృష్టిలో పెట్టుకొని అన్ని రాష్ట్రాల్లో కూడా అదే విధంగా ఆల్మోస్ట్ ఇంచుమించు అలానే ఉన్నాయి. ఏదైతే మన సబ్సిడీ కాంపోనెంట్స్ కానీ ఆహార ధాన్యాలు కానీ ఏవైతే ప్రతి గవర్నమెంట్ ప్రజలకు అందుబాటులోకి తెస్తున్నదో ఆ వస్తువులన్నిటికీ కూడా ప్రజా పంపిణీ వ్యవస్థ ఫేర్ ప్రైస్ షాప్ లో దొరికే అన్నిటికీ దట్ షుడ్ నాట్ బి రిస్ట్రిక్టెడ్ ఓన్లీ టు ది ఫేర్ ప్రైస్ షాప్ గూడ్స్.
అంటే సర్వీసెస్ లైక్ ఎడ్యుకేషన్, సర్వీసెస్ లైక్ హెల్త్, ఇవి కూడా అల్పాదాయ వర్గాల వారికి ట్యాక్స్ రేట్ తగ్గించాల్సిన అవసరం ఉంది. నితిన్ పరేఖ్ గారు, ఆర్థిక సంస్కరణలో జిఎస్టీ అనేది ఒక కీలకమైన ముందడుగు. మరి జిఎస్టీ అమలు విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఎలాంటి స్పష్టమైన సమన్వయం ఉంటే ఈ జిఎస్టీ విజయవంతంగా ముందడుగేస్తుంది, దేశ ఆర్థిక వ్యవస్థకు ముఖ్యంగా సుస్థిరాభివృద్ధికి ఇది సాకారంగా దోహదపడుతుంది? గత 10 సంవత్సరాలుగా ఈ జిఎస్టీకి సంబంధించిన చర్చల్లో మనం ఒకసారి పరిశీలించినట్లయితే మొట్టమొదట వీళ్ళు అధిగమించిన మెట్టు ఏదంటే ఆదాయం ఎలాగా కాపాడుకోవాలి రాష్ట్ర ప్రభుత్వాలు. దీని మీదే మొత్తం అన్ని రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వం దృష్టిని కేంద్రీకరించాయి. ఇది అయిన తర్వాత వెంటనే అధికారాల గురించి చాలా సంవత్సరాలు పోట్లాడుకున్నారు. ఎక్కడ కూడా చర్చల్లో మీరు చూసినట్లయితే ఏమి చేస్తే వ్యాపారాభివృద్ధి అవుతుంది అనేది ఎక్కడా లేదు. ఏ విధంగా వినియోగదారికి మనం లాభం చేకూర్చాలని అంశం కూడా అందులో లేదు. ఇది కేవలం రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వం, వాళ్ళ అధికారులు వాళ్ళు ఎలాగ అధికారాలు చలాయించాలి, ఎలాగ ఆదాయం పెంచుకోవాలనే విషయం తప్పించి దేశాభివృద్ధి ఎలాగ జరుగుతుంది, ఏమి చేస్తే ఇది దోహదపడుతుంది అనే దృక్కోణం లేకుండా పోయింది. అయితే యాజ్ ఏ సైన్స్ జిఎస్టీ చాలా మంచిది కాబట్టి దాన్ని అందరూ ఆదరిస్తూ ఉన్నారు. అదొకటే ఇందులో మనకు ఒక సిల్వర్ లైనింగ్ లాంటిది అనమాట. ఇకపోతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో తేడాలు ఏమొచ్చినా కూడాను ఏ విధంగా దాన్ని నివారించుకోవాలని దాని మీద ఇప్పటికీ స్పష్టత తెచ్చుకోలేదు. ఏదో ఒక మెకానిజం పెట్టాలని బ్రాడ్గా ఒక డిసిషన్ అయింది, కానీ దాన్ని ఎలాగ ఉండాలి, ఎన్నాళ్ళలో దాన్ని మనం సవరించుకోవాలి, ఏమైనా తేడా వచ్చినట్టు దాని మీద ఇంకా వాళ్ళు స్పష్టత తెచ్చుకోలేదు. అయితే చాలా మటుకు ఐటీ బ్యాక్ బోన్ ఒకటి తయారు చేసుకున్నారు కాబట్టి దీని నుంచి కొద్దిగా మనకి ఒక క్లారిటీ ఉంటుంది, ట్రాన్స్పరెన్సీ ఉంటుంది. దీనివల్ల మనకి ఏంటంటే తేడాలు రాకుండా ఉంటాయి. ఏదైనా సరే పన్ను విధానంలో ఇప్పుడు రేట్లు మారుస్తున్నాం, పన్ను విధానం మారుస్తూ ఉన్నాం. కేంద్రాలకి ఉన్న చాలా రకాల హక్కుల్ని రాష్ట్రాలకు వదిలివేయటం జరిగింది. అన్నీ జరిగాయి, కానీ అధికార యంత్రాంగంలో చేయాల్సిన మార్పుల గురించి ఎక్కడా కూడా చర్చ జరగల. ఎక్కడైనా పన్ను విధానం మార్చినప్పుడు యంత్రాంగంలో కూడా మార్పులు జరగాలి. దాని గురించి సూచనప్రాయంగా కూడా చర్చల్లో ఎక్కడా లేదు. ఇది చేయకపోవటం వల్ల ఏమవుతుందంటే పాత అలవాట్లన్నీ కూడాను అలాగే కొనసాగుతాయి. ఇది ఏ పన్ను విధానాన్ని కూడా మంచిది కాదు. అధికారుల్లో ఏ విధంగా చట్ట రూపేణ జవాబుదారీతనం తేవాలి అనే విషయంలో కూడాను స్పష్టత రాలేదు. ఇక 90, 10, 50, 50 అన్నారు. ఇందులో కూడా చాలా మెలికలు ఉన్నాయి. ఎందుకంటే 50-50 పంచుకునేటప్పుడు 1.5 ఎక్కువ టర్నోవర్ ఉన్న వాళ్ళు ఎక్సైజ్ డ్యూటీ వాళ్ళు ఉంటారు. వాళ్ళని ఎలాగ హ్యాండిల్ చేయాలో స్టేట్ సేల్స్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి తెలీదు. లేని పక్షంలో మళ్ళీ అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళే ఇది తీసేసుకుంటారా? చివరికి వచ్చేది ఏంటంటే ఇవి మనం జిఎస్టీని సానుకూలం చేసుకొని దేశాభివృద్ధికి ఇది దోహదపడేలా మలచాని ఒకే ఒక అంశాన్ని మనం దృష్టిలో పెట్టుకుని చేసినట్టయితే తప్పకుండా ఏ విధంగా అరమరికలు లేకుండా ముందుకు సాగవచ్చు. జిఎస్టీ అధికారాల మార్పులు చేర్పులతో కూడిన సవరణలు ఫిబ్రవరి 18న జరిగే జిఎస్టీ మండలిలో ఆమోదం పొందుతాయి. ఆ పైన పార్లమెంటు, రాష్ట్రాల శాసనసభల్లో ఆమోదం పొందాల్సి ఉంటుంది. జూలై 1 నుంచి జిఎస్టీ అమల్లోకి వస్తుంది. ఇది నేటి పరిస్థితి. నమస్కారం.